తమిళనాడు ప్రభుత్వ శాఖల్లో అవినీతి అవకతవకలపై తరచుగా ఫిర్యాదులను ఎదుర్కొంటుంది. అయితే రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి విజయ్ దీనిని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ ఒక కొత్త కార్యక్రమానికి ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం ఎవరైనా లంచం ఘటనపై ఫిర్యాదు చేస్తే బహుమతిగా 1,00,000 పొందవచ్చు. తమిళనాడులోని అవినీతి నిరోధక విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి దానికి పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ అధికారాలు సామాన్య ప్రజలను ఏ విధమైన లంచాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు కోరినా వారు వెంటనే సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. లంచం డిమాండ్ కేవలం ₹1,000 అయినా సరే వారు అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేసి దానికి గాను ₹1,00,000 బహుమతిని పొందవచ్చు. సంబంధిత బాధితుడు తమ వాదనకు మద్దతుగా వీడియో రుజువును సమర్పించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా వారికి ఆర్థిక బహుమతి అందజేయబడుతుంది. విజయ్ ప్రభుత్వం దీనిని పరిపూర్ణంగా అమలు చేస్తే ఇది తమిళనాడు పరిపాలనలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాగలదు. ప్రజలు అవినీతి నిరోధక వ్యవస్థను స్పష్టంగా కోరుకుంటున్నారు. విజయ్ ఇప్పుడు దానిని సాకారం చేయగలిగితే ఆయన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత గొప్ప ముఖ్యమంత్రులలో ఒకరిగా నిలిచిపోయే అవకాశం ఉంది.